ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. తదుపరి 2 రోజులు అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీంతో పొట్టి శ్రీరాములు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది క్రమేపీ బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో తమిళనాడు కోస్ట్కి కొంచెం దగ్గరలో వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 to 4 days ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ఈ ప్రాంతం అంతా కూడా ఒక మాస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే నెల్లూరు, తిరుపతి 2 జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన తీస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ డే 2 అంటే రేపటికి తిరుపతి, నెల్లూరు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగల అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు కృష్ణా, ప్రకాశం, బాపట్ల, విజయనగరం ఈ జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 3 అంటే ఎల్లుండి చూస్తే ఈ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాం. అవి ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం ఈ 4 జిల్లాలకి కూడా ఎల్లుండి వరకు చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే మరికొన్ని జిల్లాల్లో అయినటువంటి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా అండ్ కోనసీమ, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఓవరాల్గా చూస్తుంటే అంటే ఇప్పుడు రాయలసీమకి కొంచెం తక్కువ అయినప్పటికీ ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ఈ మొత్తం కంప్లీట్ ఈ ప్రాంతం అంతా కూడా రేపటి నుంచి ఒక మాసం వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్షపాతం, మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈ మత్స్యకారుల సూచన కూడా రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరం నుండి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం.